బ్రేకింగ్ న్యూస్. తిరుపతి టౌన్లోని సత్యనారాయణపురంలో మద్యం మత్తులో ఓ ఏఎస్ఐ హల్చల్ చేశాడు. తిరుమల ఎస్పీఎఫ్ ఏఎస్ఐగా పనిచేస్తున్న రాము గురువారం రాత్రి పూర్విక కర్రీ సెంటర్కి వెళ్లి బిర్యానీ, చికెన్ కర్రీ పార్సల్ తీసుకున్నాడు. డబ్బులు ఇవ్వకుండా పార్సల్ తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. డబ్బులు ఇవ్వాలని అడిగితే పోలీసులని, తనకు ఉచితంగా ఇవ్వాలని బూతులు తిట్టాడు. ఈ తరుణంలో వాగ్వాదం చోటు చేసుకుని ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. అనంతరం విషయం తెలిసిన ఉన్నతాధికారులు ఏఎస్ఐని సస్పెండ్ చేశారు. అన్నా వదలనా అక్కడి నుంచి నన్ను సైన్ చేసి మరీ తెచ్చి వెళ్ళాడన్నా. పోలీసు వాడు ఫోన్ చేసి కానిస్టేబుల్ వాళ్ళందరూ వస్తారు. పోలీసు కూడా అడిగి ఫోన్ చేస్తాం. పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. తిరుపతి సత్యనారాయణపురం వద్ద ఒక ఎస్పీఎఫ్ ఏఎస్ఐ హంగామా చేసినటువంటి వ్యవహారం పైన తిరుపతి ఎస్పీ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే అతనిపైన శాఖాపరమైనటువంటి చర్యలకు ఆదేశించినటువంటి నేపథ్యంలోనే జరిగినటువంటి ఇష్యూను ఇప్పటికే పోలీసులంతా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. నిన్న ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఇదే కర్రీ పాయింట్, ఏదైతే పూర్విక కర్రీ పాయింట్ వద్ద ఏదైతే ఎస్పీఎఫ్ ఏఎస్ఐగా ఉన్నటువంటి రాము నిన్న ఫుల్గా కూడా మద్యం సేవించి రావడం జరిగింది. అయితే బయటే ఉంటూ ఇక్కడ ఉండేటువంటి షాప్ నిర్వాహకులపైన కొంత రుబాబు చూపించడం, నేను పోలీసునంటూ కూడా అతను ఇక్కడ విర్రవేగినటువంటి పరిస్థితి. పూర్తిగా దానిపైన ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా అతన్ని అబ్జెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అతను ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారనే దానిపైన కూడా ఇక్కడ ఉండేటువంటి క్వశ్చన్ చేశారు. అయితే ఇక్కడ షాప్కి వచ్చినటువంటి వారిపైన కూడా దురుసుగా ప్రవర్తించడం, వాడిపైన కూడా దాడి చేసినటువంటి నేపథ్యంలోనే ఆ వ్యవహారం అంతా కూడా ప్రస్తుతం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలోనే ఉన్నతాధికారులంతా కూడా దానిపైన పూర్తిగా విచారణ చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. నిర్వాహకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం ఏం జరిగిందో. మరి ఎన్నింటికి వచ్చాడమ్మా ఆయన, ఏం మాట్లాడాడు? ఫస్ట్ 8:15కి అలా వచ్చారు సార్. వచ్చి రోడ్లో బండి పెట్టాడు. బండి పెట్టి హారన్ కొట్టాడు. 2 times హారన్ కొట్టాడు. ఏం కావాలన్నా అంటే చికెన్ కర్రీ ఉందా అన్నాడు. ఉందండి అని చెప్పాను. సరే ఉంది అన్న తర్వాత మళ్ళా చికెన్ కర్రీ ఉందా, ఉంది అని చెప్పి కట్టి పెట్టాను. వచ్చి తీసుకురా అని చెప్పి అన్నాడు. నేను తీసుకుపోలా అంటే అతను అప్పటికి ఫుల్గా డ్రింక్ చేస్తున్నాడు. నేను భయపడ్డాను. ఇంకా నా కస్టమర్స్ వచ్చేసరికి నేను కర్రీస్ కట్టుకుంటా ఉన్నాను. తర్వాత తీసుకురా అని చెప్పి సైగ చేశాడు. ఇంకా 2-3 కస్టమర్స్ ఉన్నారు. మళ్ళీ అతనే దిగి వచ్చి చికెన్ ఎత్తుకొని మా సిఐ సార్ చికెన్ తెమ్మన్నారు అన్నాడు. ఇంకా వేరే కస్టమర్ వండుకొని ఇట్లా అమ్మాయితో ఇలా బిహేవ్ చేస్తా అన్నావా నువ్వు అని చెప్పనేసి, ఎక్కడ పోలీస్ స్టేషను, ఎక్కడ పోలీసు నువ్వు అంటే అలిపిరి అని చెప్పన్నాడు. అలిపిరి అనేసరికి ఆ అన్న కస్టమరు అలిపిరికి ఫోన్ చేశారు. వాళ్ళు వండుకొని బండి బీగాలు తీసి పెట్టుకోండి అని చెప్పన్నాడు. బండి బీగాలు తీసి పెట్టుకునేసరికి అతను కొట్టాడు కస్టమర్ని. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. మళ్ళీ సార్ వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి ఇంకా ఆయన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినారు. కానీ చాలా అసభ్యకరంగా మాట్లాడడం కరెక్ట్ కాదు కదన్నా. మేము కష్టపడుకునే వాళ్ళమే కదా, వచ్చి అలా అడగడం కాకుండా తీసుకురా అనడం చాలా తప్పు కదా. ఇలాంటి వాళ్ళు ఒక్కరు ఉండడం వల్ల కూడా పోలీసు వాళ్ళకే చెడ్డ పేరు కదా. అది రోడ్లో నిలబడి మిమ్మల్ని ఆ కర్రీస్ తీసుకొని రమ్మన్నారా? ఇక్కడ నుంచి రోడ్లో నిలబడి ఇక్కడ నుంచి కర్రీ తీసుకురా అన్నాడు. అందుకు నాకు బాధ అనిపించింది. ఏంటమ్మా, ఏ స్టేజ్లో ఉన్నాడు ఆయన? మద్యం తాగి ఉన్నాడని చెప్పి తెలుసు. చాలా ఫుల్గా తాగున్నాడు. అసలు బండి దిగలేని పరిస్థితి, తూగుతా ఉన్నాడు. అట్లా ఉన్నాడు. అతను పోలీస్ అని కూడా మాకు తెలియదు. వచ్చి ఇక్కడ మాకు సిఐ దమ్మంటున్నాడు అనేసరికి మాకు డౌట్ వచ్చి ఎందుకు ఇలా మాట్లాడుతాను మేము అలిపిరికి ఫోన్ చేసి వాళ్ళ సార్ వాళ్ళు రమ్మని చెప్పన్నాము. ఇచ్చారా? చికెన్ కర్రీ ఇచ్చారా? ఇచ్చిన తర్వాత డబ్బులు ఏమైనా అతను ఇస్తాను వచ్చి ఇక్కడ కట్టి పెట్టాను. వచ్చి చికెన్ కర్రీ తీసుకొని చేత్తో పట్టుకొని సిఐ సార్ తెమ్మన్నాడు. అమౌంట్ అడిగేసరికి సిఐ సార్ తెమ్మన్నాడు అని చెప్పానన్నాడు. అప్పుడు ఎక్కడ పోలీసు ఏమి అని చెప్పనేసి ఇంకో కస్టమరు రియాక్ట్ అయ్యి ఫోన్ చేశాడు. పోలీసు వాళ్ళు రియాక్ట్ అయ్యారమ్మా వెంటనే? చాలా బాగా రియాక్ట్ అయ్యారు. అల్పీర్ సార్ వాళ్ళందరూ కానీ వెంటనే రియాక్ట్ అయ్యేసి వచ్చి తనని తీసుకెళ్లారు. మాతో కూడా మంచిగా
రెస్పాండ్ అయ్యి బాగా మాట్లాడారు. మీకు ఇబ్బంది ఏం లేదు, మేము చూసుకుంటామమ్మా, ఇలాంటివి రిపీట్ కాకుండా అని చెప్పేసి సార్ వాళ్ళందరూ చాలా బాగా హెల్ప్ చేశారు. అంటే ఇక్కడ వచ్చిన కస్టమర్స్ని కూడా అతను అపోజ్ చేసే ప్రయత్నం చేశారు కదా, వాళ్ళపైన కూడా దాడి చేశారు అతను. సో ఆ సిచ్యువేషన్లో ఆయన షాప్లోకి దూరే ప్రయత్నం కూడా చేశారు కదా, అప్పుడు షాప్లోకి దూరలో కానీ అతన్ని కొట్టాడు, నా మీదకి వచ్చాడు. ఏమడిగా నిన్ను, ఏం మాట్లాడాను నేను అని చెప్పాను అట్లా. సో నిన్న ఇష్యూ జరిగినటువంటి ప్రాంతం ఇదే కర్రీ పాయింట్. ఈ కర్రీ పాయింట్ వద్దకే వచ్చినటువంటి ఎస్పీఎఫ్ ఏఎస్ఐగా ఉన్నటువంటి రాము అనేటువంటి వ్యక్తి ఇక్కడే పూర్తిగా కూడా రుబాబు చేసినటువంటి పరిస్థితి. అయితే దీనిపైన లోకల్గా ఉండేటువంటి ఈ షాప్కి వచ్చినటువంటి వారినే అతను పూర్తిగా కూడా దుర్భాషలాడడము, అసలు మీకేం సంబంధం అనే విషయాలపైన వాళ్ళపైన దాడి చేయడము, దీన్ని పూర్తిగా ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఎంతమంది అడ్డుకున్నా కూడా అతను కొంత దుర్భాషలాడుతూ వాళ్ళపైన దాడి చేసే ప్రయత్నం చేస్తారు. ఒక మహిళని కూడా చూడకుండా లోపలికి వచ్చి దుర్భాషలాడినటువంటి పరిస్థితి. రోడ్లో నిలబడుకొని తనకు కావాల్సినటువంటి చికెన్ కర్రీ ఇవ్వాలి, లేకపోతే ఖచ్చితంగా మీకు అత్త చూస్తాననేటువంటి బెదిరింపులు పాల్పడడం. ఆ తర్వాత ఇక్కడ ఉండేటువంటి వారు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అదే రకంగానే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చినటువంటి నేపథ్యంలోనే దానిపైన పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అతనిపైన క్రమశిక్షణ చర్యలకే కాకుండా సస్పెండ్ చేసేటువంటి అవకాశం అయితే కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఆ నిర్ణయం కూడా పోలీస్ శాఖ తీసుకున్నట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. ఓవర్ టు స్టూడియో. అన్నా వదలనా, అక్కడి నుంచి నన్ను సైడ్ చేసి మరీ తెచ్చినట్టాడన్నా. పోలీస్ వాళ్ళు ఫోన్ చేసి కానిస్టేబుల్ వాళ్ళందరూ వస్తారు. పోలీస్ కూడా అడిగి ఫోన్ చేస్తాం. పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి. Hey,